రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి. 24 గంటల్లో మీకు అదృష్టం పడుతుంది. అలానే కాకుండా మీ సంపాదన పెరుగుతుంది. మీకుండే అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే గనకనండి బెల్లంతో ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారం అండి మీరు అంటే పరిపూర్ణ నమ్మకంతో చేశారనుకోండి మంచి ఫలితం ఉంటుంది. ఇటు అప్పులు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు, కొన్ని కోరికలను కూడా తీర్చుకోవటానికి ఈ బెల్లం పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి. ముఖ్యంగా శుక్రవారం పూట మనం ఎప్పుడు కూడండి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాలు మనం పాటించుకున్నట్టయితే అద్భుతాలను మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శుక్రవారానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఎంత లేనివారైనా సరేనండి శుక్రవారం పూట చక్కగా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, అలానే కాకుండా అంటే సకల సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి. ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు. ఎలాంటి పనులను చేస్తే ఆ తల్లి అనుగ్రహిస్తుంది, ఎలాంటి పనులను చేయడం వల్ల ఆ తల్లి సంతోషిస్తుంది అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక శుక్రవారం అండి గుర్తుపెట్టుకోండి, మనము ప్రతి దినము అంటే సూర్యోదయానికి కొంతమంది నిద్రలేస్తారు, అంటే కొంతమంది ఏంటంటే బారెడు పొద్దెక్కిందాక పడుకుంటారు. ఏ ఇంట్లో అయితే బారెడు పొద్దెక్కిందాక పడుకుంటారో ఆ ఇంట్లోకి దరిద్రం ప్రవేశిస్తుంది. అలానే కాకుండా ఆ ఇల్లు ఎప్పుడు కూడా కష్టాల కూబిలో పడిపోతూ ఉంటుందన్నమాట. అలానే కాకుండా శుక్రవారం అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. నిద్ర లేచిన తర్వాత మనం ఏంటంటే శుక్రవారం అండి పాచిమొహంతో వెళ్ళి స్టవ్ని వెలిగించడం కానీ స్టవ్ దగ్గర పనులు చేయడం కానీ చేయకూడదు. ఉదయం లేవగానే మీరు ఏం చేయండి అంటే కనుకనండి మీరు అంటే బ్రష్ చేసుకోవటం మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మొహం కడుక్కోవటం అంటే నార్మల్గా నీళ్లను పుక్కిలిచ్చి ఆ తర్వాత మొహాన్ని కడిగేసుకొని మనం ఏంటంటేనండి స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ క్లీన్ చేసుకోవాలి. శుక్రవారం ఖచ్చితంగా ఏంటంటే గ్యాస్ పైన క్లీన్ చేసుకోవాలి. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే వాకిలి ఊడ్చకుండా అలాగే వచ్చేసి ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు కూడా ఏంటంటే మీరు స్టవ్ని కొంచెం క్లీన్ చేసుకొని వంట చేసుకోండి. ఆ తర్వాత వాకిలిని ఇంటిని శుభ్రం చేసుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా వాకిట్లో అండి ముగ్గు పెట్టడం, గుమ్మానికి పసుపు రాయటం, కుంకుమతో బొట్టు పెట్టడం, గుమ్మంపై గీతల ముగ్గు వేయటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా శుక్రవారం మనం ఆచరిస్తాం, పాటిస్తాం. అలా చేయటం వల్లే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మనం నమ్ముతూ ఉంటాము. అలానే కాకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని మనం భావించుకుంటూ ఉంటాము. ఏ ఇల్లు అయితే బాగుంటుందో, ఏ ఇల్లు అయితే కలకలలాడుతూ ఉంటుందో శుక్రవారం ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుందని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం కాకుండా మన పెద్దవారు కూడా మనకి ఇలా సూచిస్తూ ఉంటారు. ఇంటికి అంటే కళ ఎప్పుడు వస్తుందంటే కనుక గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి మనం వాకిట్లో ముగ్గు పెట్టడం వల్ల, మనం చక్కగా తలస్నానం చేసి చీర కట్టుకుని అమ్మవారికి పూజ చేస్తే ఆ ఇంట్లో ఒట్టినట్టు ఏంటంటే కనుక కళ అంటే ఎగిసిపడుతుంది. ఆ ఇంటికి అసలు ఆ కళే వేరుంటుందని మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే కనుక శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేయండి. చాలా మంది కూడా తలస్నానం చేయకూడదు శుక్రవారం అంటారు. కానీ శుక్రవారం తలస్నానం చేస్తే సగానికి సగం దరిద్రం పోతుంది. శుక్రవారం స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. చాలా మంది కూడా శుక్రవారం స్నానం చేసేటప్పుడు స్త్రీలు ముఖ్యంగా శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తారు. అలానే కాకుండా ఆడవారు మగవారు ఏంటంటే కనుక స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపుని వేసుకుని స్నానం చేస్తారు. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయని, అలానే గ్రహస్థితి బాలేక ఇబ్బంది పడే వారికి కూడా గ్రహస్థితి మెరుగుపడుతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి శుక్రవారం పూట ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడండి మనం ఏంటంటే జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, అలానే కాకుండా ఏంటంటే మూగ జీవాలను హింసించటం, ఒకరిని తిట్టడం, కొట్టడం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక శుక్రవారం అప్పుని తీసుకోవటం, అలానే మనం ఏంటంటే కనుక మన ఇంట్లో నుంచి కొన్ని పదార్థాలను వేరే వాళ్ళకి ఇవ్వటం చేయకూడదు. అంటే పదార్థాలంటే ఏమీ లేదండి, పాలు, పెరుగు, అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా చింతపండు, అలాగే వచ్చేసి పసుపుని మన ఇంట్లో నుంచి ఇవ్వకూడదు. అంటే ఇవ్వకూడదు అంటే కనుక బదులుగా ఇవ్వకూడదు. నార్మల్గా ఏంటంటే పసుపు కుంకుమలు శుక్రవారం మనము అంటే తాంబూలంలో ఇస్తూ ఉంటాం, అదేం కాదు. కానీ ఇలా మన ఇంటి నుంచి ఏంటంటే కనుక పాలు ఇవ్వకూడదు. పాలు అంటే లక్ష్మీకారకం. లక్ష్మీదేవి పాల అంటే సముద్రం నుంచే కదండి ఉద్భవించింది. అలానే కాకుండా పెరుగండి, పెరుగుకు లక్ష్మీదేవికి దగ్గరి సంబంధం ఉంటుందని చెబుతారు శాస్త్రాలు. ఎందుకంటే పాలు, పెరుగు అనేవి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇవి ఇవ్వకూడదు. పెరుగు ఏ ఇంట్లో అయితే గడ్డగా కూడుకుంటుందో ఆ ఇంట్లో సంపాదన కూడా అలాగే కూడుకొని ఉంటుందని పురాణాలు చెబుతాయి. కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. కాబట్టి ఈ రెండు మనం ఇవ్వకూడదు శుక్రవారం. ముఖ్యంగా నార్మల్గా రాళ్ళ ఉప్పుని కూడా మనం ఇవ్వకూడదు. అలా ఇస్తే మన అప్పు పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. శుక్రవారం ఉప్పును అసలు ఇవ్వకూడదు. శుక్రవారం
శుక్రవారం అని కాదు, ఎప్పుడు కూడా ఉప్పుని మనము అస్సలు కూడా ఏంటంటే కనుక మన చేతుల ద్వారా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు సొంత వాళ్ళైనా సరే ఇవ్వకూడదని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరించండి. శుక్రవారం నల్లటి దుస్తువులని ధరించకూడదు. శుక్రవారం తలను వీరబోసుకొని తిరగకూడదు. స్త్రీలు చేతికి గాజులు లేకుండా అంటే ఉండకూడదు. అలానే కాకుండా ఖచ్చితంగా నుదుటిన బొట్టు పెట్టుకోవాలి, చక్కగా జడ వేసుకోవాలి. అంటే అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి గుర్తు పెట్టుకోండి, చాలామంది కూడా నైటీలు వేసుకొని అంటే పూజలు చేస్తూ ఉంటారు, చెయ్యొచ్చు. కాకపోతే నైటీ వేసుకున్నప్పుడు కూడా మనం చున్ని వేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. చక్కగా అంటే మనం ఏంటంటే కనుకనండి ఎంత చక్కగా అలంకరించుకుంటామో లక్ష్మీదేవి మనని అంత ఇష్టపడుతుంది, మనని అంత నచ్చుతుంది. శుక్రవారం మన ఇంట్లో ఖచ్చితంగా నియమాలను ఆచరించాలి. ఉదయం లేవాలి, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని మనం ఏంటంటే కనుక మన పనులన్నీ కూడా పూర్తి చేసుకొని శుక్రవారం ఏంటంటే మన ఇంట్లో బూజు దులపటం, అలానే కాకుండా ఇంటిని క్లీన్ చేయటం అంటే కనుక బూజు దులపటం, అలాగే పూజ గదిని క్లీన్ చేయటం ఇలాంటివి చేయకూడదు. ముందు రోజు చేసి పెట్టుకుంటే మంచిదన్నమాట. అలా చేస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి చెయ్యకండి. ముందు రోజే పటాలను క్లీన్ చేసేసుకొని చక్కగా పూజకన్నీ కూడా సిద్ధం చేసుకోండి. పూజ అంటే పెద్దగా ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవి పటానికి పుష్పాలను అలంకరించుకొని ఆ తర్వాత ఏంటంటేనండి చిన్న దీపారాధన చేయాలి. ఎవరి శక్తి కొలది వాళ్ళు ఏంటంటే కనుక ఆవు నేతితో నువ్వుల నూనెతో ఇష్టాన్ని బట్టి దీపారాధన చేయాలి. శుక్రవారం ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది. అదేనండి ఉప్పు దీపం అంటూ ఉంటాం కదా, అలా ప్రతి శుక్రవారం పెట్టడం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. మన ఇల్లు స్వర్గంతో సమానమైపోతుంది. ఇంటి పరంగా ఉండే అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలుంటే శుక్రవారం ఇలా ఏంటంటే కనుక ఉప్పు దీపం వెలిగించుకోండి. ఉప్పు దీపం పెట్టడం వల్ల చాలా అద్భుతాలను మనం సృష్టించిన వారం అవుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఉప్పు దీపాన్ని వీలుంటే పెట్టుకోండి. కుదరకపోతే నార్మల్గా ఒక రావి ఆకు కానీ తమలపాకుని కానీ తీసుకొని దానిపైన ఏంటంటే కనుక స్వస్తిక్ గుర్తు వేసి దానిపైన మనం దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం ఖచ్చితంగా లక్ష్మీదేవికి చేరుతుంది. ఇది 100% మనకు పురాణాలు చెబుతున్నాయి. అలా దీపం పెట్టిన తర్వాత ధనం రావాలంటే యాలక్కాయని వేయాలి, కష్టాలు పోవాలంటే లవంగాన్ని వేయాలి, భూలాభం కలగాలంటే బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా దీపంలో చిటికెడంత బెల్లం వేసి దీపం పెట్టి భూమికి సంబంధించిన అంటే ఇలా ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి చక్కగా మనము అంటే భూమికి సంబంధించినవి అవన్నీ కూడా తొలగిపోవాలి. అడ్డంకులు తొలగిపోయి ఆ భూమి మా సొంతం కావాలి, ఆ భూమిలో మాకు చక్కటి పంట కలగాలి, లేదంటే కనుక ఆ భూమి వల్ల మాకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలి, మా ఇల్లు అమ్ముడుపోవటం లేదు, మా ఇల్లు కూడా అమ్ముడుపోవాలి అనేసి భూమికి ఇంటికి సంబంధించిన సమస్యలను తీర్చేసుకోవటానికి బెల్లం చక్కగా పనిచేస్తుంది. బెల్లం లక్ష్మీదేవికి నివేదన అయ్యే పదార్థం. లక్ష్మీదేవికనే కాదు ఎవరికైనా సరే భగవంతులకు నివేదన అయ్యే పదార్థం బెల్లం. కాబట్టి ఏంటంటే కనుక చిటికెడు బెల్లం అంటే మనం పెట్టిన దీపంలో వేసి వెలిగిస్తే ఖచ్చితంగా మనకు సంబంధించిన సమస్య నుంచి మనం బయటపడగలుగుతాము. దీపం కొండెక్కిన తర్వాత ఒకవేళ అందులో బెల్లం ఉంటే ఆ బెల్లాన్ని తీసి తులసి మొక్క మొదట్లో పాతి పెట్టాలి, లేదంటే పచ్చని వృక్షాల దగ్గర పాతి పెట్టాలి. మీరు లవంగాన్ని వేసిన అలాగే చేసుకోండి, యాలక్కాయని వేసి దీపం పెట్టినా అలాగే చేయండి. ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించండి. ఇలా ఆచరించేసి ఫలితం పొందండి. శుక్రవారం 2 పూటల దీపారాధన చేసుకుంటే మంచిది. శుక్రవారం దీపారాధన చేసేసుకున్న తర్వాత 2 యాలకులను తీసేసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత యాలకులను పర్సులో పెట్టుకుంటే ధనం నిరంతరం ప్రవాహంలాగా మన దగ్గరికి వస్తుంది. ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇలా దీపారాధన చేసేసిన తర్వాత మనం చిన్న బెల్లం ముక్కను అమ్మవారికి సమర్పించి హారతి ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకుంటే పూజ పూర్తయిపోతుంది. లేదంటే మీకు నచ్చినట్టు నైవేద్యాలు పెట్టుకొని అమ్మవారిని పూజించుకోవటం కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఇలా కూడా మనం ఆచరించవచ్చు. ఇలా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి అస్సలు వెళ్ళదు. అలానే కాకుండా తిష్ట వేస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనేక రకాల ఇబ్బందులను కూడా తీర్చేస్తుంది. ఈ విధంగా పూజ చేసుకోవటం వల్ల అయితే మనకి మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మీరు బెల్లంతో ఈ పరిహారం చేయండి. మనకేంటంటే మన జీవితంలో కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని అప్పుల బాధలు ఉంటాయి, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల్ని పోగొట్టుకోవాలని మనం రకరకాల పరిహారాలను ప్రయత్నాలను చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు ఉండవు కదండి. కాబట్టి ఏంటంటే శుక్రవారం పూట గుర్తుపెట్టుకోండి, బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి. శుక్రవారం ఒకవేళ బెల్లం మా ఇంట్లో ఉండండి, మేము కొనాల్సిన అవసరం లేదంటే తీసుకోండి, ఏం కాదు. అలా కూడా మనము అంటే ఆ బెల్లాన్ని వాడుకోవచ్చు. లేకపోతే ఏంటంటే కనుక మీ దగ్గర ఒకవేళ బెల్లం లేకపోతే ఈ రోజున అంటే మనకు తగ్గట్టు మనం బెల్లాన్ని తెచ్చుకోవాలి. మీరు ఎంత తెచ్చుకోవాలనుకుంటున్నారో అంత చేసుకోండి, సరిపోతుంది. అలా తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లం నుంచి చిన్న బెల్లం ముక్కను అమ్మవారికి నివేదన చేయండి. అంటే నైవేద్యంగా కావచ్చు, లేదంటే కనుక దీపంలో కావచ్చు వేసి వెలిగించుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత ఆ బెల్లం నుంచి కాస్త బెల్లం తీసుకొని మీరు బియ్య పిండిని కానీ లేదంటే బొబ్బర్లు ఉంటాయి కదా వాటిని కానీ తీసుకోండి. తీసేసుకొని ఈ బెల్లం ఆ బొబ్బర్లో అంటే కలిపి మీరు ముద్దలాగా చేయొచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే కనుక మీరు అంటే బియ్య పిండి ఉంటుంది కదా, ఆ బియ్య పిండిని చక్కగా ముద్ద చేసేటప్పుడు బెల్లం నీళ్లు పోసి అంటే ఆ పిండి ముద్దని కలపాలి. అలా కలిపిన ఈ పిండి ముద్ద కావచ్చు, ఈ బొబ్బర్లతో
బెల్లంతో కలిపిన ఈ ముద్ద కావచ్చు, ఈ మిశ్రమం ఉంటుంది కదండి, అదేంటంటే మనము చక్కగా సంకల్పం చెప్పుకొని గోవులు ఉంటాయి కదా, ఆవులండి మన ఇంటికి వస్తూ ఉంటాయి. నార్మల్గా మన పల్లెల్లో అయితే మన ఇంటికి వస్తాయి. పట్టణాలలో అయితే ఏంటంటే గోశాలలకు వెళ్తారు. కొంతమంది దగ్గరే పక్కపక్కనే గోశాలలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గోవు దగ్గరికి వెళ్ళిన తర్వాత బెల్లం ఇందులో ఎక్కువ క్వాంటిటీలో కలపండి. అంటే ఎక్కువగా తీసుకోండి, కొద్దిగానే కలపటం, కొద్దిగానే చేయకండి. బెల్లం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఆ బెల్లం ఏంటంటే కనుక మన గ్రహస్థితిని మార్చి మన అప్పులను తీరుస్తుంది, మన కోరికల్ని తీర్చేస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుంది. మన సమస్యల్ని కూడా తొలగించడానికి ఈ బెల్లం పరిహారమే మనకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి. ఇలా తీసేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత ముద్దలాగా చేసేసుకొని ఆ ముద్దకు మనం సంకల్పం చెప్పుకోవాలి. అంటే బొబ్బర్లతోనైనా సరే బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేయొచ్చు. లేదంటే కనుక ఇలా మనము అంటే ఇలా మనకు సద్దలు ఉంటాయి కదండి, సద్దలు కూడా మనం ఆవులకు పెడుతూ ఉంటాము. సద్దన్నం కూడా ఆవులకు అంటే మనము పెట్టడం చూస్తూ ఉంటాం కదా. అలా సద్దన్నంలో కూడా ఏంటంటే కనుక సద్దలను అంటే కొంచెం ఉడకబెట్టేసి అందులో బెల్లాన్ని కలిపేసి కూడా మనము అంటే ఆవులకు పెట్టవచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే కనుక బియ్యపిండి తీసుకొని ఆ బియ్యపిండిలో కాస్తంత ఎక్కువగా బెల్లం పోసి చక్కగా కలపండి. బెల్లం నీళ్ళతో కలిపి బియ్యపు ముద్దని చెయ్యండి. ఇలా పిండితో ముద్ద చెయ్యండి. చేసిన తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళేసి ఆవుకు నమస్కారం చేయాలి. ఆవుని ఎప్పుడు కూడా మనము చూస్తాం కదా, నమస్కారం చేసేటప్పుడు నుదిటి భాగాన్ని తాకాలి. నుదిటి భాగం తాగటం వల్ల ఏంటంటే కనుక మనలో ఉండే కొన్ని దుష్టశక్తులు దూరమైపోతాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మనకు శాస్త్రమే చెబుతుంది. ఆవు నుదిటి భాగాన్ని తాకితే చాలా మంచిది. ఆవు నుదిటి భాగాన్ని తాకి నమస్కారం చేసుకుని ఆవుకు మనం తీసుకెళ్లిన ఆహారం పెట్టి మన కోరిక చెప్పుకొని ఆ తర్వాత తోక భాగాన్ని తాకేసి ఒకసారి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మన కోరిక 11 రోజుల్లో తీరుతుంది. మన అప్పులు తీరుతాయి. అప్పుల గురించి అయితే అప్పుల గురించి చెప్పుకోండి, లేదు కోరిక గురించి అయితే కోరిక గురించి చెప్పుకోండి. లేకపోతే మీ జీవితంలో కొన్ని రకాల సమస్యల్ని మీరు ఎదుర్కొంటున్నారంటే ఆ సమస్యల గురించి కూడా మీరు చెప్పుకోవచ్చు. కానీ అన్ని కలిపి మాత్రం చేయకూడదు, ఒకటి మాత్రమే మీరు ప్రయత్నించుకోవాలి. అది అప్పుల గురించి అయితే అప్పుల గురించి, సమస్యల గురించి అయితే సమస్యల గురించి చెప్పుకొని పరిహారం చేసుకుని ఆవుకు పెట్టి ఆవుకు నమస్కారం చేసుకొని ఆవు చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేయాలి. గోశాలకు వెళితే నార్మల్గా ఇంటికి వస్తే ఆవుకు నీళ్లతో పాటు ఈ ముద్దను కలిపి పెడితే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆవులో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు. ఆవు ఏంటంటే కనుక చాలా పవిత్రమైనది. ఆవుని మన సాంప్రదాయ ప్రకారం మనం పూజిస్తాము, ఆరాధిస్తూ ఉంటాము, ఆవుని తాకుతూ ఉంటాము, ఆవుకు నమస్కారం చేస్తాము. అలానే ఆవు పాదాలకు మనం ఏంటంటే పసుపు రాసి ఇలా చేస్తూ ఉంటాం కదండి. కాబట్టి గోవులో సమస్త దేవతలు అంటే 33 కోట్ల దేవతల రూపమే ఆవని చెబుతూ ఉంటారు. కావున ఇలా ఆవులో ఏంటంటే కనుక ఇంతమంది దేవతలు నివసిస్తూ ఉంటారు కాబట్టి మన అప్పు తీరటానికి, అప్పు నుంచి మనం బయటపడటానికి అనేక రకాల మార్గాలు మనకు తెలియటానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి, సంపదలు చేకూరటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి బెల్లంతో ఈ పరిహారం చేయండి. అందరి ఇళ్లలో బెల్లం ఉంటుంది కాబట్టి ఉన్న బెల్లాన్ని కూడా మనం వాడుకోవచ్చండి. ఇక్కడ ప్రత్యేకించి కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు పాతదుందనుకోండి అది వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఆవుకు పెడుతున్నాం కాబట్టి అలా మనకు అంటే సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహంతో అప్పు తీరుతుంది. అనేక రకాల కష్టాలు సమస్యలు పోతాయి. అదృష్టమే ఇక అదృష్టం అని చెప్పొచ్చు. అలానే కాకుండా మనకంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇలా ఈ విధంగా ప్రయత్నించుకోండి. ప్రయత్నించేసి ఫలితం పొందండి. శుక్రవారం మాత్రం మనకేంటంటే కనుక బెల్లం పరిహారం చేస్తే బాగా కలిసి వస్తుందండి. ఇదేంటంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలోనే చెప్పబడుతుంది అనమాట. సిద్ధశాస్త్రంలోనే చెప్పబడుతుంది కాబట్టి మనం ఏంటంటే ఆచరించవచ్చు. కేవలం ఏంటంటే అద్భుతాలను చూడటానికి ఉపయోగపడే పరిహారం ఒక రకంగా చెప్పాలంటే అంటే ఎలా అంటే కనుక ఇబ్బంది అనేది తొలగిపోతుంది. శుక్రవారం పూట ఎప్పుడైనా మీకు అధికంగా సమస్యలు అనిపిస్తే గోవుకు బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి. వెంటనే మీకు ఫలితం అనేది తెలిసిపోతుంది. మీరే ఆశ్చర్యపోతారు. అలాగే ఇప్పుడు కూడా ఉపయోగపడతాయి. కానీ అన్ని కలిపి చేయకూడదు. దేనికి దానికి సపరేట్గా చేసుకుంటే ఫలితం అధికంగా పొందే అవకాశం ఉంటుందండి మనకు.